కొడంగల్ పై కుట్రలు జరుగుతున్నాయా? బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటై సీఎం నియోజకవర్గంలోనే దెబ్బతీయాలనుకుంటున్నాయా? ఎస్ఐఆర్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది ఒక ఎత్తు, కొడంగల్ మరో ఎత్తు అని స్వయంగా రేవంతే చెబుతున్నారు. మరి రేవంత్ ఆక్రందన, ఆవేశం, ఆగ్రహం వెనక ఏం జరుగుతోంది? కొడంగల్లోనే 2 రోజులుగా మకాం వేసిన సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొన్నారు. కొడంగల్లో వివరాలు నమోదు చేసుకున్న తరువాత కొడంగల్ నేతలు బీఎల్ఏలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎస్ఐఆర్ ఫామ్ నింపి ఓటు హక్కును కాపాడుకోవాలని, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నారు. కొడంగల్లో 78% ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిందని, 100కు 100% ఎస్ఐఆర్ కంప్లీట్ చేయాలని ముఖ్య నేతలను, క్యాడర్ను ఆదేశించారు సీఎం రేవంత్. ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలన్నారు. కొడంగల్ అనే దెబ్బ తగిలిందంటే రాష్ట్రంలో ఏం చెప్పినా ఉత్తజోలే అవుతుంది. అవునా? కొడంగల్ నుంచి వరంగల్ ఉపానం ఇస్తే కొడంగల్ ఏం చేసినావు సార్, మా దగ్గర చెప్తున్నావు అంటారు. అవునా? అందుకే అందరికంటే నెంబర్ 1 మనం ఉండాలి. అలా పొజిషన్ నెంబర్ 1 మనకుంటే ఇందులో కూడా మన నెంబర్ 1 ఉండాలి. కొడంగల్ వేదికగా తనపై చేస్తున్న కుట్రను క్యాడర్ ముందు బయటపెట్టారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వేరు కావచ్చు, కానీ వాళ్ళిద్దరి లక్ష్యం ఒక్కటే అన్నారు రేవంత్. తనను దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నారని చెప్పారు. ఇలా వాళ్ళందరూ మన మీదనే పగబట్టి కదా పంచాయతీకి వస్తారు. మన దెబ్బకే కదా బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మొన్నటి వరకు నిప్పు ఉప్పు లాక్కున్న వాళ్ళు, తాస్పాము ముంగిసలాకున్న వాళ్ళు ఇప్పుడు అల్లై బల్లై వేసుకొని తిరుగుతున్నారు చీకట్ల. మన దెబ్బకే కదా. అందుకే మనల్ని దొంగ దెబ్బ తీయాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మిత్రులారా, అందరం అప్రమత్తంగా ఉండాలి. ప్రతి పేదవాడికి న్యాయం చేసేలా కృషి చేస్తున్నామన్నారు సీఎం రేవంత్. వాళ్ల తప్పులు ప్రశ్నిస్తే తనపై కుట్రలు చేస్తున్నారని, ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు రేవంత్. మనల్ని దొంగ దెబ్బ తీయాలంటే పేదోళ్ళ ఓట్లు తొలగించాలని బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటై, ఎందుకంటే ఇక్కడ బీజేపీకి ఉన్నది లేదు, ఊడేది లేదు. బీజేపీ బీఆర్ఎస్ వాడు ఒక్కటైతే మనతో కొట్లాడదామని వాళ్ళ పన్నాగం. మన పార్లమెంట్ ఎన్నికలలో ఊర్లలో చూసిరు కదా మీరే. బీజేపీకి కూడా జెండ పట్టుకునేటోడు ఉండేనా? కానీ బీఆర్ఎస్ వాడే బీజేపీ జెండ పట్టుకొని పోలింగ్ బూతులలో కూర్చొని ఓట్లేపించిండు. రేపు భవిష్యత్తు కూడా బీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు ఒక్కటై గూడుపుటాన్ని చేసి కాంగ్రెస్ను దొంగ దెబ్బతీయడానికి ఇవాళ ఈ ఎస్ఐఆర్ను వాడుకొని ఎన్నికల ఓట్ల ప్రక్షాళన అడ్డం పెట్టుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లు తొలగించడానికి రోజు కుట్ర జరుగుతుంది. ఈ కుట్రని తిప్పికొట్టాల్సిన బాధ్యత వేదిక మీద ఉన్న నాయకుల కంటే గ్రామాలలో ఉన్న కథానాయకులైన మీ మీదనే ఉంది. ప్రతి గ్రామంలో మీరే కథానాయకులు. పేదలే కాంగ్రెస్ బలమని, వాళ్ల ఓట్లు తీసేసి మన పునాదులు కదిలించాలని చూస్తున్నారని ఆరోపించారు రేవంత్. అప్రమత్తంగా లేకపోతే 2029లో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. మైనారిటీల ఓట్లే తొలగిస్తున్నారని ఒక చర్చ, అపోహ ఉన్నది. మైనారిటీల ఓట్లుగా తొలగిస్తున్నది బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు. ఎస్సీల ఓట్లు, ఎస్టీల ఓట్లు, మైనారిటీల ఓట్లు తొలగిస్తారు. ఎందుకంటే ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు 90% కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. లెక్క కట్టి గంప గుత్తగా తీసి ఈ ఓట్లను బయట పడేత్తిగా రేవంత్ రెడ్డి సంగతి చెప్పొచ్చు అని పెట్టుకున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటై దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నారని, తనకు వచ్చిన మెజార్టీ ఓట్లని దొంగ ఓట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. ఏదో ఒక సాకుతో 2 పార్టీలు కలిసి ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఏ ఒక్క పేదోళ్ళ ఓటు కూడా పోకుండా చూడాలి. ఇది ఒక మైనారిటీలదో మెజారిటీలదో సమస్య కాదు, ఇది పేదోళ్ళ సమస్య. పేదోడు ఎవరి పక్కన ఉంటాడంటే కాంగ్రెస్ పక్కన ఉంటాడు. పేదోని ఓటు తీసేస్తే ఆటోమేటిక్గా అంత అయిపోయినట్టే అని వాళ్ళిద్దరు లెక్కలు పత్రాలు వేసుకొని మన ఢిల్లీకి పోయి కూడా రేవంత్ రెడ్డి దగ్గర 35,000 దొంగోట్లు ఉన్నాయని అన్నట్టు. అవునా? ఏం చూసు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ వారసులు అంతా కట్టగట్టుకొని 35,000 ఓట్లు అంటే మనకు సరిగ్గా ఎంత మెజార్టీ వచ్చిందో అవన్నీ దొంగోట్లు అని చెప్తున్నారు. అంటే వాళ్ళ కుట్ర ఎట్లుందో చూడు, చెప్పకనే చెప్తున్నారు వాళ్ళ కుట్ర. బీజేపీ బీఆర్ఎస్ గూడు పుటాని, చీకటి ఒప్పందాలను క్యాడర్ కు కుల్లంకుల్లంగా చెప్పేసిన సీఎం, కొడంగల్ ప్రజల ఆశీర్వాదం తనకు ఉండాలని, అప్పుడే బలంగా రాష్ట్రమంతా కొట్లాడే అవకాశం ఉంటుందన్నారు రేవంత్.